ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవరు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాం. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాం. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం. చూశారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి మాటలు మీరు విన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు మాట్లాడాడు అంటే, తిరుమల లడ్డూ ప్రసాదంపై ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మరో పక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరాధారమైన ఆరోపణలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, చేప ఆయిల్ కలిసిందని అన్నారు. ఎంత నీచంగా దిగజారిపోయి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాటలు ఇంకా కూడా గుర్తున్నాయి ప్రజలందరికీ కూడా. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఎవరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు, ఎవరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఎవరు ఎటువంటి నాయకులు, ఖచ్చితంగా మన విశ్లేషణ ద్వారా మేము మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాను. మరి మీరు మన వీడియోకి లైక్ కొట్టి మన వీడియోల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 1 లక్ష లడ్డు, లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి, బిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టిటిడి లడ్లు, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. 1 లక్ష లడ్డు ఎలా అపవిత్రం జరిగింది? పవన్ కళ్యాణ్ మీరు అపవిత్రం చేశారు. వెంకటేశ్వర స్వామిని మీరు అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. తిరుమల ప్రసాదంపై మీరు దుష్ప్రచారం చేశారు, నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించిన సిబిఐ విచారణలో సిట్ అధికారులు తేల్చింది ఏంటంటే, తిరుమల లడ్డూలు ఎటువంటి జంతువుల కొవ్వు గలవలేదు, పంది కొవ్వు అసలే గలవలేదు, ఫిష్ ఆయిల్ అసలే గలవలేదు, నిరాధారమైన ఆరోపణలు మీరు చేశారు అని తేలిపోయింది. సిబిఐ చెప్పిన తర్వాత మీ దుర్మార్గం బట్టబయలైపోయింది. పవన్ కళ్యాణ్ అంటే అబద్ధాలు చెప్తాడు, అబద్ధాలని ఆయన ప్రచారం చేస్తాడు. చంద్రబాబు ఏది చెప్తే దాన్ని ప్రచారం చేయడానికే ఈ దత్తపుత్రుడు ఉన్నాడు అని ప్రజలందరూ కూడా ఈరోజు మిమ్మల్ని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు కాబట్టే నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అబద్ధపు ప్రచారాలని నువ్వు చేసి ఈరోజు పాపం మూటగట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ చిన్నగా పాపం మూటగట్టుకోలేదు, ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఏ ఒక్కడు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. అలాంటిది నువ్వు ఈ పాపం చేశావు. ఇలాంటి పాపం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఆ శ్రీవారి భక్తుల జోలికి వచ్చి ఆ శ్రీవారి భక్తులను బాధపెట్టిన నిన్ను ఏమనాలో, నీకు శిక్ష ఏంటో నువ్వే ప్రజల ముందుకు వచ్చి నీ తప్పును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజల ముందు నువ్వే నీ శిక్షకి ఏం వేయాలనేది నువ్వే చెప్పాలి. మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన దుష్ప్రచారం ఈరోజు సిబిఐ ఒక్క దెబ్బతో కొట్టిపారేసింది. అన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలే అని తేలిపోయింది. ఇప్పుడు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? తిరుమల లడ్డూపై మీరు చేసిన విష ప్రచారానికి ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ మీరేంటో, మీ క్యారెక్టర్ ఏంటో, మీ అబద్ధాలేంటో, మీ దిగజారుడు నీచపు ప్రచారం ఏంటో అన్నీ కూడా బట్టబయలైపోయాయి. ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ మాటలకి ప్రజలే మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.